శ్రీమన్నారాయణ కర్కటే పూర్వపాల్గొన్యాం తులసీ కానలోద్భవాం కాండే విశ్వంబరాం వందే గోదానాయకి శ్రీరంగనాయకి. పవిత్రమైనటువంటి ఈ ధనుర్మాస వ్రతాన్ని సుమారుగా 30 రోజుల నుంచి షడ్విధాహ శరణాగతత్వంలో మన గోదారంగనాయకి అమ్మవారు ఆచరించి ఈరోజు స్వయం వ్యక్తమైనటువంటి శ్రీమన్నారాయణమూర్తినే తన భర్తగా పొంది ఆ వ్రతాన్ని పరిపూర్ణం చేసుకున్నటువంటి ఈ శుభ సందర్భంలో ఈరోజు సాయంత్రం భోగి కళ్యాణం గోదా కళ్యాణ మహోత్సవం మన సన్నిధానంలో చాలా విశేషంగా నిర్వహించబడుతుంది. సాయంత్రం 5 గంటలకి పావన వశిష్ఠా నదీ తీరానికి వెళ్ళి ఆ యొక్క దీపార్చన కార్యక్రమాన్ని గోదాదేవి నిర్వహించి తదుపరి శ్రీవారికి దండల మార్పు జరిగిన తర్వాత స్వామివారి యొక్క గోదా రంగనాయకి స్వామివారి యొక్క కేశవపురమాలతో రంగనాయకి అమ్మవారికి పాణిగ్రహణ మహోత్సవం వైభవోపేతంగా ఆచార్య సన్నిధానంలో విశేషంగా నిర్వహించబడుతుంది. కావున 50 మంది భక్తులు కూడా విచ్చేసి అధివైభవంగా నిర్వహించేటువంటి శ్రీ ఆదికేశవ వెంబరమనాథ స్వామివారి దేవాలయానికి విచ్చేసి స్వామివారి యొక్క దివ్యత్రి కళ్యాణ మహోత్సవాన్ని సేవించి కన్నుల పండుగగా జరిగేటువంటి ఈ యొక్క సన్నివేశాన్ని మన కన్నులారా తిలకరించి స్వామివారి యొక్క గోదాదేవి యొక్క అనుగ్రహ ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతున్నాం. జయ శ్రీమన్నారాయణ. నిత్యశ్రీయే నిత్యమంగళం.